హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఒక కొత్త సైబర్ క్రైమ్ OLX ఫ్రాడ్ స్కామ్ మీకు చెప్దామని వచ్చాను. క్రైమ్లోకి వస్తే అమ్మాయి పేరు ప్రియా. ఒక 20 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అమ్మాయి. తెలంగాణలో నివసిస్తుంది. తనకి మాంగా బుక్స్ చదవడమంటే ఎంతో ఇష్టం. తను చదివిన ఆ బుక్స్ని OLXలో అమ్మాలి అని అనుకుని OLXలో ఒక యాడ్ పోస్ట్ చేసింది. ఆ యాడ్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ఆమెకి అశోక్ అనే వ్యక్తి కాల్ చేసి, నా పేరు అశోక్, నేను బెంగళూరులో ఉంటాను. తనకు మాంగా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అతను మాంగా పుస్తకాలను కొనుక్కుంటాను అని చెప్పాడు. వెంటనే తను నేను మీకు డబ్బులు ఇప్పుడే పంపుతాను అని చెప్పాడు. ప్రియా, మీరు బుక్స్ చూసి తీసుకువెళ్ళేప్పుడు డబ్బులు ఇవ్వండి అని చెప్పింది. దానికి అశోక్, నేను బెంగళూరులో ఉంటాను, నా ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి బుక్స్ తీసుకుంటాడు అని చెప్పాడు. ప్రియా తన మాటల్లో నిజం ఉంది అనుకొని, సరే బుక్స్ మీకు అమ్ముతాను అని చెప్పింది. అశోక్ ప్రియకు, నేను బ్యాంకు ద్వారా డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు. ప్రియా సరే అంది. వెంటనే అశోక్, నా అకౌంట్ డబుల్ వెరిఫికేషన్ ఉంటుంది, నేను ముందు మీకు చిన్న అమౌంట్ వేస్తాను, మీకు మనీ రిసీవ్ కాగానే నేను పంపే QR కోడ్ని స్కాన్ చేయండి అని చెప్తాడు. తనని మోసం చేస్తున్నారని తెలియని ప్రియా అలాగే అని చెప్పింది. అన్న వెంటనే అతను కొంచెం అమౌంట్ పంపించి దానితో పాటుగా ఒక QR కోడ్ కూడా పంపాడు. ఆ QR కోడ్ని స్కాన్ చేయగానే తన అకౌంట్లో ఉన్న మనీ వారి అకౌంట్లోకి వచ్చేలా చేశారు. మనీ రాగానే ప్రియ QRని స్కాన్ చేసింది. వెంటనే డిక్లైన్డ్ అని వచ్చింది. ఇది చెప్పగానే ఇంకో QR పంపాడు. మళ్ళీ అలాగే రావడంతో మళ్ళీ పంపాడు. తన మొబైల్ ప్రాబ్లం ఉందేమో అని తన అమ్మగారి మొబైల్ నుంచి స్కాన్ చేసింది. తనకు తెలియకుండా తను స్కాన్ చేసిన QR వల్ల తాను అప్పటికే 90,000 పోగొట్టుకుంది. ఎలాంటి సైబర్ మోసాలు గురించి అవగాహన లేని ప్రియా ఇలాంటి వారి చేతిలో మోసపోయింది. అశోక్ మరిన్ని QR కోడ్లు పంపి వాటిని స్కాన్ చేయమని తెలిపాడు. ప్రియా ఆశతో మరియు నమ్మకంతో ప్రతి QR కోడ్ను స్కాన్ చేస్తూ మోసపోయింది. ప్రియా ఆ విధంగా మోసపోయిన అనుభవంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనం ఎటువంటి అపరిచితుల నుంచి QR కోడ్లు వచ్చే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. అంతేకాక ఎల్లప్పుడూ భద్రతతో కూడిన చెల్లింపు మార్గాలను మాత్రమే వినియోగించాలి.